ఆంధ్రప్రదేశ్ని పెట్టుబడుల హబ్ కింద మార్చడంలో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు పడ్డ శ్రమ ఫలితాన్ని ఇస్తుంది. ఇది నవంబర్ 14-15 తారీఖులు జరిగిన సిఐఐ వైజాగ్ సమ్మిట్ ద్వారా మనకి క్లారిటీ వచ్చింది. ఆ 2 రోజుల్లోనే దగ్గర దగ్గర 13,000 కోట్ల పైగా 13 లక్షల కోట్ల పైగా ఒప్పందాలు జరిగినాయి పెట్టుబడులకి. దాని ద్వారా 16 లక్షల పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. దీనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ చంద్రబాబు నాయుడు గారు అయితే, మ్యాన్ ఆఫ్ యాక్షన్ మా యువ నాయకులు మంత్రి గారు నారా లోకేష్ గారు. వారిద్దరు పడ్డ శ్రమ, కష్టం చాలా స్పష్టంగా కనపడింది. కొన్ని వేల మంది ప్రతినిధులు దేశ విదేశాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి కూడా రావటం జరిగింది. 700 పైగా డెలిగేట్స్ వేరు కంట్రీస్ నుంచి రావటం జరిగింది. వీళ్ళందరినీ సమన్వయం చేసుకుంటాం, ఒక పద్ధతి ప్రకారం ఇంత మంచి సభ నడపటం అనేది, ఇంత గొప్ప సమ్మిట్ నడపటం అనేది మామూలుగా సాధ్యమయ్యే పని కాదు. గత ప్రభుత్వంలో జరిగింది మనం చూసాం. మీల్స్ కోసం కొట్టుకున్నారు. నేను క్లియర్గా చూశాను, ఆ రోజు స్పష్టంగా చూశాను. నాకే సిగ్గేసింది. అలాంటిది ఇన్ని వేల మందిని సమన్వయపరుస్తా, ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొస్తాం అంటే మామూలు మ్యాటర్ కాదు. అది దానికి నిజంగా గ్లోబల్ నాలెడ్జ్ కావాలి. మనకి గ్లోబల్ కంపెనీస్ రావాలంటే మంచి నాలెడ్జ్ తోటి ఉన్న వ్యక్తుల దగ్గర ఉన్న చోటకే ఎవరైనా కానీ వస్తారు. గ్లోబల్ లెవెల్లో మన కంపెనీస్ తెచ్చుకోవాలంటే, గ్లోబల్ కంపెనీస్ తెచ్చుకోవాలంటే మనకు గ్లోబల్ లెవెల్లో నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు మన నాయకులుగా ఉండటం మనకి చాలా అదృష్టం. నాలెడ్జ్ గురించి చంద్రబాబు గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన ఏ విషయాన్నైనా కానీ పూర్తి అవగాహనతో చకచకా మాట్లాడగలిగిన మహానుభావుడు. ఆయన చూస్తుంటే మాకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. అదే రకంగా లోకేష్ గారిని కూడా చూడటం జరిగింది. నారా లోకేష్ గారిని ప్రత్యక్షంగా పోయిన సంవత్సరం యుఎస్లో జరిగిన మీటింగ్స్లో చూడటం జరిగింది. అంటే టాపిక్ స్విచ్ అయిపోయినా కానీ ఒకసారేమో ఐటీ టెక్నాలజీ కంపెనీస్ వస్తే, ఇంకోసారి ఏమో ఎలక్ట్రానిక్స్ కంపెనీస్ వస్తే, లేదు రెన్యూవబుల్ ఎనర్జీ వస్తే, రకరకాలు. అంటే ఎవరికి ఏదొచ్చినా కానీ విత్ నాలెడ్జ్ మాట్లాడి వాళ్ళకి ఏం కావాలి, మనం ఏం చేస్తున్నాము, ఇంకా ముందు ఎలా డెవలప్ అవ్వాలి అని చెప్పేసి దానికి వాళ్ళకి ఇచ్చే ఐడియాస్ కూడా నచ్చి మన దగ్గరికి వస్తున్నారు ఎవరైనా కానీ. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ గూగుల్ డేటా సెంటర్ తెచ్చుకోవడానికి అమెరికాలో ఉన్న ప్రతి రాష్ట్రం పోటీ పడుతుంది. అలాంటిది మన దగ్గరకు వచ్చి $15 బిలియన్ పెట్టుబడి పెట్టి గిగావాట్ సెంటర్స్ పెడతాం అనేది మామూలు విషయం కాదు. ప్రభుత్వ లక్ష్యం కూడా 6 గిగావాట్ సెంటర్స్ తీసుకురావాలి మినిమం అనే ఉద్దేశంతో ప్రభుత్వం కూడా నడుస్తూ ఉంది. 6 గిగావాట్ డేటా సెంటర్ అంటే, ఇప్పుడు డేటా సెంటర్ అంటే ఎవరైనా కానీ బైట్స్లోను ఎంబీలోను కొలుస్తారు. దీంట్లోకి వాట్స్లో కొలుస్తారు అనేది తెలవటం రాజకీయ నాయకులు గొప్ప విషయం. అంటే డేటా సెంటర్లని వాట్స్ ద్వారా కొలుస్తారు ఎందుకు అనే దానికి తెలియటం అనేది చాలా గొప్ప విషయం. మామూలుగా ఎవరు చూసుకున్నా కానీ డేటా సెంటర్ బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాట్లాడుకునేది ఏంటంటే, డేటా అనగానే బైట్స్లో ఉంటుంది. మెగాబైట్స్, గిగాబైట్స్, టెరాబైట్స్, బైట్స్లో. కానీ డేటా సెంటర్లు దీనిలోనే కొలుస్తారు. ఎందుకంటే దానికి ప్రత్యేకమైన పరిమితులు ఉన్నాయి. సో ఈ విషయాలన్నీ తెలవటం అనేది గొప్ప విషయం. నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ చూస్తుంటే ఇంత అద్భుతమైన నాలెడ్జ్ ఉన్న నాయకులు మనకు దొరకటం అనేది చాలా మనకి నిజంగా రాష్ట్రం చేసుకున్న అదృష్టం కింద భావించాలి. ఈ 13 లక్షల కోట్లు పెట్టుబడి వైజాగ్లో పెట్టారు. వైజాగ్లో సమ్మిట్లో వచ్చిందంటే వైజాగ్ ఒక్కదానికే కాదు, రాష్ట్రం మొత్తానికి వచ్చినాయి, ప్రతి చోటకి వచ్చినాయి. అంటే పైగా ఒక డేటా సెంటర్స్ గురించో, లేదంటే ఒక ఐటీ పరిశ్రమలో కాదు, అన్ని రకాల పరిశ్రమలు వచ్చినాయి. ఎనర్జీ వచ్చింది, ఫుడ్ ప్రాసెసింగ్ వచ్చినాయి, వాణిజ్యం వచ్చినాయి, ఐటీలో వచ్చింది, ఎలక్ట్రానిక్స్లో వచ్చినాయి, ఈవెన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో కూడా మనకి పెట్టుబడులు రావటం జరిగింది.
ఇలా డిఫరెంట్ కేటగిరీస్లో వేరు చోట్ల ఎక్కడ ఏది వస్తుంది అనేది తెలుస్తూ అనేది మామూలు విషయం. మీరు ఒకసారి ఆలోచన ఎవరైనా కానీ మనం చూసుకుంటే దీంట్లో ఈ ఇక్కడ ఈ అవైలబిలిటీ ఉంది, సో ఈ రిక్వైర్మెంట్ ఉంది, ఇక్కడ ఈ పరిశ్రమ అయితే బాగుంటుంది. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ పలానా చోట రావాలి, అలాగే స్టీల్ అండ్ ఈ పరిశ్రమలు పలానా చోట రావాలి, అలాగే ఇంకా కరెక్ట్గా మాట్లాడితే మనకి రెన్యూవబుల్ ఎనర్జీ పలానా చోట రావాలి. ఈ ఎక్కడ ఎంత డేటా ఉంది అనేది ఆ డేటా కూడా తెలుసుకుంటాం, డేటా అవైలబుల్గా ఉంటాం, డేటా గురించి నేర్చుకుంటాం అనేది నిజంగా అవన్నీ తెలుసుకుని మాట్లాడితే ఎవరికైనా ఇంప్రెస్ అవుతారు కంపెనీస్. గ్లోబల్ కంపెనీస్ రావాలంటే అది మస్ట్. మనం ఏదో నోటుకు వచ్చినట్టుగా సోది చెప్పి మీరు వస్తారా వచ్చేయండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అలా ఉండి వీళ్ళ దగ్గరికి వెళ్ళి అలా ఉండి అంటే జరిగే పరిస్థితి కాదు. ఇప్పుడు ఏదైనా ఒక గూగుల్ డేటా సెంటర్ వచ్చిందంటే దాని వెనక బోల్డ్ అంత కృషి ఉంటుంది. ఆ కృషి సామాన్యులు చేస్తే అయ్యేది కాదు. ప్రభుత్వం లెవెల్లో కూడా ఒక గొప్ప విషయం, ఎందుకంటే నేనే చూశాను ప్రత్యక్షంగా దీనికి. అట్లాంటాలో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ పెడతానికి ఎంత కష్టమైంది అనేది నేను ప్రత్యేకంగా చూశాను. దాంట్లో అక్కడికి తెచ్చుకుంటానికి వేరే రాష్ట్రాలతో పోటీ పడి తెచ్చుకుంటాం అనేది. అలాంటిది అంత సంపన్నమైన రాష్ట్రాలు అక్కడ ఉంటే అన్ని అవైలబిలిటీ అక్కడే ఉంటే మన దగ్గరికి ఎందుకు వస్తున్నారు? మన దగ్గర నాలెడ్జ్ బేస్ ఉంది కాబట్టి ఆ నాలెడ్జ్ బేస్ని సరిగ్గా వాడుకుంటాం కూడా తెలిసిన నాయకత్వం అనుకుంటాం చాలా గొప్ప విషయం. మనకు ఏది ఏమన్నా కానీ దాంట్లో ఇది తిరగలేదు బేసికల్లీ. ఇప్పుడు చూసుకుంటే మనకి ఈ ఉత్తరాంధ్ర చక్కగా క్లియర్గా మనకి డేటా సెంటర్స్ కానీ మనకి ఐటీ కానీ అక్కడ డెవలప్ అవుతూ ఉంది. మనకి ఇక్కడికి మిడిల్లో మన కోస్తాంధ్రకు వచ్చేసరికి అమరావతి దగ్గరికి వచ్చేసరికి క్వాంటమ్ వ్యాలీ అనేది అసలు ఇంకా స్టార్టే అవ్వని సబ్జెక్ట్, స్టార్ట్ అవుతుంది ఇప్పుడే. దాన్ని ఒడిచిపుట్టుకుంటేనే మనకి ఇప్పుడు క్వాంటంలో స్టార్టింగ్ ఫేజ్లో ఉన్నాం. దీన్ని యాక్చువల్గా పీపుల్కి పనికొచ్చేట్టుగా చేయటం అనేది ఇంకా 15 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత వచ్చే టైం పడుతుంది. అది అయినా కానీ దాన్ని అప్పుడే పట్టుకుంటేనే అప్పుడు వస్తాయి మనకి. అది వచ్చిన తర్వాత మనం తెచ్చుకుందామంటే అలాంటి పరిస్థితి లేదు. అది రావాలి, అది డెవలప్ అవుతుందనే దాన్ని విజన్ చేసుకుంటాం కానీ ఆ విజన్ ప్రకారం యాక్షన్ చేయటం కానీ మనకి తెలిసిన మా చంద్రబాబు నాయుడు గారు ముందుంటాం అనేది చాలా గొప్ప విషయం. ఇంతకుముందు అంతా మనకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చంద్రబాబు నాయుడు గారు మొదలెట్టారు. ప్రతి రాష్ట్రం మొదలెట్టేసింది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉంది. ఎంత డెవలప్మెంట్ ఉందంటే మనకి ఇప్పుడు ఏఐ యుగం వచ్చేసింది. ప్రతి ఒక్కరికి ఈజీగా అన్నీ వచ్చేస్తున్నాయి. స్పీడ్లోనే మనకు ఉంది ఇంపార్టెన్స్ ఉంది. అది తెలుసుకోగలగటం అనేది ఎంతమందికి సాధ్యమైంది? విజనరీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయన దార్శనికత చాలా అద్భుతమైన వరం మనకి. నిజంగా మనకి ఈసారి ప్రజలందరూ కూడా తెలిసిన తప్పు తెలుసుకుని గత ప్రభుత్వం ఏం చేసిందో ప్రతి ఒక్కరికి తెలుసు. మీకు అందరికీ గత ప్రభుత్వంలో ఏం చేసేవాళ్ళు? ఇండస్ట్రీస్ అన్నిటికీ రెడ్ లైట్ పడేది. మనం ఇప్పుడు అన్నిటికీ రెడ్ కార్పెట్ వేస్తున్నాం, చక్కగా తీసుకొస్తున్నాం. ప్రతి ఒక్క పరిశ్రమ వస్తానంటే వాళ్ళు ఎందుకు రావాలి, వాళ్ళకి ఏం చేయగలం, మనకు వాళ్ళు ఏం చేయాలి. ఏదో రైటింగ్లో రాసేసి ఇచ్చేస్తాం కాదు. దీంట్లో ఒప్పందాలు చేసుకున్నాం అంటే ఒప్పందాలు చేసుకుంటాం అనేది కాదు. దాన్ని పర్టికులర్ టైం బౌండ్గా చేయటం అనేది చంద్రబాబు నాయుడు గారి గ్రేట్నెస్. అది